ఒక కప్పు పుట్నాలు మంచిగా వేసి వేయించుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. అండ్ హాఫ్ కప్పు బియ్యం, మనం వాడుకునే బియ్యం ఉంటాయి కదా, అవి కూడా వేసి వేయించుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకొని అందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మంచిగా కరిగించుకోవాలి బెల్లంని. బియ్యం కూడా మంచిగా వేగాయి. ఇప్పుడు అందులోనే 1/4 కప్పు నువ్వులు వేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి పెనం మీద. అండ్ 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుముని అండ్ గసగసాలను కూడా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. వీటినన్నిటిని చల్లారిన తర్వాత పల్లీలను పొట్టు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే అలాగే మిక్సీ పట్టుకొని బరకగా. అండ్ బియ్యంలో 4 యాలకులు వేసి మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని జల్లించుకోవాలి. మంచిగా జల్లించుకున్న తర్వాత పుట్నాలను కూడా మిక్సీ పట్టి మంచిగా అన్నిటిని మిక్సీ చేసి ఆ పౌడర్ని అంతా మిక్సీ చేసుకొని అందులో బెల్లంని వేసి మంచిగా మిక్స్ చేసుకొని లడ్డూలా చుట్టుకుంటే అంతే, తంబిట్టు రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.